ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్న ఫ్రాన్స్ని లైట్గా ఫ్రై చేసాం వాటర్ పోయేంత వరకు. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాం, ఎంత కావాలో అంత ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఆనియన్స్, టమాటాస్, మిర్చీస్. తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం. తర్వాత బిర్యానీ కడాయి పెట్టి ఆయిల్ వేసి తర్వాత మిర్చి వేసుకున్నాం. లైట్గా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసాక ఆనియన్స్ వేసుకుందాం, 2-3 ఆనియన్స్ కూడా ఒకసారి కలుపుకొని తర్వాత బిర్యానీ మసాలా తీసుకుని పెట్టుకుని ఒక్కసారి కలుపుకుందాం. ఫస్ట్ బిర్యానీ మసాలా వేసుకుందాం, సరిపడినంత బిర్యానీ మసాలా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. తర్వాత టమాటాస్ అన్నీ వేసుకుని కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసాం, ఒకసారి మిక్స్ చేసుకుందాం. 2-3 సార్లు మిక్స్ చేసుకుని ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. తర్వాత పుదీనా వేసుకున్నాం. పుదీనా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. చేసుకుని కలుపుకుని ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఎట్లా ఉంది ఏంటని. దాన్ని ఎక్కడో కొంచెం తక్కువైంది, పసుపు వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. తర్వాత కాసేపు మిక్స్ చేసుకుని మళ్ళీ చూద్దాం ఒకసారి పొజిషన్ ఏంటని. కలుపుకున్నాం కాసేపు, ఇంకా చూస్తున్నాం ఒకసారి ఏంటని. కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాం, సరిపోలేదేమో డౌట్ వచ్చింది. కలిపాం, ఇంకా కలుపుకున్నాం. కొంచెం కలుపుకొని కొద్దిగా ఒకసారి చూసి రైస్ ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం పక్కన. సరిపడినంత వాటర్ వేసుకున్నాం. 1-2 గ్లాసులు వేసి వాటర్ వేసుకున్నాం. తర్వాత రైస్ గేర్ని కూడా తీసుకుని మొత్తం దాంట్లో వేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను. రైస్ని కూడా మొత్తం వేసేసాం. ఒకసారి కలుపుదాం. ఒకసారి కలిపి సాల్ట్ అసలు సరిపోయిందో లేదో ఫస్ట్ ఒకసారి చూద్దాం. సాల్ట్ కూడా ఒకసారి బిర్యానీ మసాలా కొంచెం తగ్గినట్టుంది, వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుందాం సరిపోయిందో లేదా అని. చూద్దాం ఒకసారి సాల్ట్ ఎట్లా ఉందో. లైట్గా తక్కువైనట్టు అనిపిస్తుంది, కొంచెం వేస్తే బెటర్. వేద్దాం, ఏదో స్టైల్గా వేద్దాం. వేసిన ఒకటి గట్టి ఎక్కడెక్కడో మూలపడింది, అది తీసేద్దాం. మళ్ళీ మా ఆవిడ తిడుతుంది. కొంచెం కలుపుకుందాం. మ్యాక్సిమం 50% బిర్యానీ దగ్గరికి వచ్చింది, ఉడకాలి. ఇంకా చూద్దాం, మరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ ఏంటనేది, రైస్ ఉడికిందా ఏంటని. ఒక 50% ఉడికినట్టుంది. తర్వాత ఇంకా కర్రీస్ పెట్టుకుందాం. ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుందాం, చూసుకుందాం ఒకసారి బాగా వేయనియో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. లైట్గా బాగా వేయనట్టున్నా ఆనియన్స్ వేసుకుంటే బెస్ట్. ఆనియన్స్ వేసేద్దాం. కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఆయిల్లో. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాను. మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ని. కొద్దిసేపు అలా మిక్స్ చేసుకుందాం, 1-2 మినిట్స్. ఏమైనా ముక్కలు ఏమైనా ఉంటే మిక్స్ అయిపోతుంది దాంట్లో, ఆనియన్ ముక్కలు వేసుకుందాం. తర్వాత టమాటాలు కూడా వేసుకుందాం. చిన్న మంట మీద వేసుకుంటే బెస్ట్, లైట్గా మగ్గుతూ ఉంటాయి. బిర్యానీ దగ్గరికి వచ్చింది, అయిపోయింది, మొత్తం అన్నీ అయిపోయినాయి. కానీ బిర్యానీ గుమ్మలు అడిచే బిర్యానీ వచ్చింది. పచ్చిరొయ్యల కర్రీ, పచ్చిరొయ్యలు, మామిడికాయ, పెరుగు చట్నీ అన్నీ రెడీగా పెట్టుకున్నాం. చాలా మంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.